వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 27/8/2024 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. మేషం, ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు పదవి సమస్యలు అధికమవుతాయి. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్థిర చరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వృషభం, బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ అవసరం. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు నెమ్మదిగా తీరుతాయి. క్రయ విక్రయ రంగాల వారికి సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు పని భారం వల్ల అశాంతికి లోనవుతారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. మిథునం, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని వారికి ఒత్తిడి శ్రమాధిక్యత తప్పదు. వాహన శోధకుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. మీ సంతానం మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. రావలసిన ధనం అందడంతో తనఖా పెట్టిన వస్తువులను విడిపించుకుంటారు. కర్కాటకం, రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. కలత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. ఖర్చులు మీ స్తోమతకు తగినట్లుగానే ఉంటాయి. సింహం, ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సమసిపోతాయి. వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పరివార్లతో సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. కన్య, ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్త్రీలకు అయిన వారి రాక సంతోషాన్ని ఇస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు కలిసి రాగలదు. బ్యాంకు రుణాలు తీర్చడంలో పాటు కొంత రుణం తీసుకుంటారు. బంధువుల మధ్య సయోధ్య లోపిస్తుంది. తుల, ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అందిస్తారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వృశ్చికం, గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పని భారం, చికాకులు తప్పవు. పండ్లు, పువ్వులు, కొబ్బరి పానీయాల వ్యాపారులకు లాభదాయకం. మనసు లగ్నం చేసి పనిపై శ్రద్ధ వహించినట్లయితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ధనస్సు, ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువర్గాల్లో అభిప్రాయ భేదాలు తప్పవు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మకరం, చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహ అవసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కాంట్రాక్టులకు ఆందోళనలు, కొన్ని సందర్భాలందు ధర నష్టం సంభవిస్తుంది. ప్రయాణాల్లో, ఆలయ సందర్శనాల్లో మెలకువ అవసరం. కుంభం, వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. సోదరి సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కలత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. మీనం, ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. బంధువుల రాక గృహంలో సందడి కానివస్తుంది. మీ శ్రీమతి మొండి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ధన్యవాదాలు.